రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో రాజీ యత్నాల్లో కేసీఆర్ అండ్ కో టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కాగా మరోసారి ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు కూడా పయనమయ్యారు. అలాగే ఎమ్మెల్సీ కవితకు కూడా ములాఖాత్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను రైట్ ఇక బీజేపీతో రాజీ యత్నాలలో కేసీఆర్ అండ్ కో టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కాగా మరోసారి ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు పయనమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక తమ సోదరి ఎమ్మెల్సీ కవితను కూడా పరామర్శిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను బ్రహ్మాజీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా న్యూస్ రూమ్ నుండి ఉంటుంది. బ్రహ్మాజీ చెప్పండి. జమీమా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యం ఒకటే కనిపిస్తుంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీలకు వెళ్తున్నప్పుడు కూడా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తన కుమార్తె ప్రస్తుతం కవిత జైల్లో దాదాపు 4 నెలల నుంచి ఉంటుంది, 4 నెలల పైగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా 10 రోజుల పాటు ఇటీవల ఢిల్లీలో పర్యటించి వచ్చారు. కొంచెం ఏదైతే రహస్యంగా బీజేపీ పెద్దలతో కూడా సమావేశం అవ్వడం, కొన్ని ప్రయత్నాలు చేయడంతో కూడా సఫలం కాలేదని తెలుస్తుంది. దాంట్లో భాగంగా కవిత ఖచ్చితంగా బయటికి వస్తుందన్న ఆశాభావంతో ఉన్న వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తూ ఆమె యొక్క రిమాండ్ కూడా కోర్టు పొడిగించడం అయింది. సో దీంతో ఏదో విధంగా చేసి ఖచ్చితంగా కవితను బయటికి తీసుకురావాలని ప్రధాన లక్ష్యంగానే కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, 6 ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్ళేవారు. అయినా కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా పాల్గొనకపోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే అయి ఉంటుందని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక కేటీఆర్, హరీష్ రావు కూడా కేసీఆర్ చెప్పినటువంటి పని మీదే ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఢిల్లీ వెళ్ళడం, చర్చలు విఫలం కావడంతో ఇక్కడ కేసీఆర్తో మంతనాలు జరిపిన తర్వాత ఇటీవల 2-3 రోజుల క్రితం కవిత ఏదైతే అస్వస్థకు గురవడం తర్వాత 2 గంటల్లోనే మళ్ళీ జైలుకి పంపించడంతో ఆమెను పరామర్శించే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్ళే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి. వాస్తవానికైతే నిన్ననే వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈరోజు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక సమాచారం కూడా ఎక్కడ పార్టీ నుంచి ఇవ్వలేదు. కానీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఢిల్లీ వెళ్తున్నారు. కవితను పరామర్శించిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి మరో ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా ఒక విధంగా చర్చ కూడా జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలను, బీజేపీలోను కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామా చేయకుండా ఏదైతే పార్టీలోకి చేరడం, పదవులు తీసుకునే ప్రయత్నాల్లో కూడా ఉంటుండడంతో బీజేపీ దీనికి కౌంటర్గా తమ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినట్టు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తను తీసుకోవాలి, వాళ్ళతో రాజీనామా చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉంది. ఈ విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ అంశాలన్నీ కూడా సయోధ్య కుదిరి చర్చలు కనుక సఫలమైతే ఖచ్చితంగా కవిత మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల మధ్య చర్చ జరుగుతుంది. అయితే గ్రౌండ్ స్థాయిలో మాత్రం కవిత ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు, పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. దీనికి కంప్లీట్గా ఏంటిదంటే ఒకటే టార్గెట్గా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు ఉన్నారు, కవితను బయటకు తీసుకురాను. ఇదొక్కటే అజెండా కింద కనిపిస్తుంది. సో కవిత బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యక్రమాలు అనేది విస్తృతంగా చేయాలన్న ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. జమీమా, రైట్. మరోవైపు మనం చూస్తున్నట్లయితే విద్యుత్ బకాయిలకి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేసినట్లుగా తెలుస్తోంది కేసీఆర్పై. దీనికి సంబంధించి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు కేసీఆర్. వీటన్నిటి దృష్ట్యా చూస్తుంటే ఒకవైపు రాజకీయ లబ్ధి, మరొక వైపు ఇలాంటి కేసులు అవి కూడా తర్వాత ఎటువంటి పరిణామాలు రాకుండా ఉండేందుకే కేసీఆర్ బీజేపీ పార్టీతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇంకేమైనా కారణం ఉందా? అంటే ఇప్పుడు ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలు అంశం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, గొర్రెల పంపిణీ స్కామ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి వీటి మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు కేసీఆర్. ఎందుకంటే
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదే విధంగా కొట్లాడొచ్చు చేయొచ్చు అనేది మాత్రం ఉంది. తన మీద సంబంధించినటువంటి కేసుల విషయంలో అంటే విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కదా తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా ఫైట్ చేయొచ్చు, ఏదైనా ఉంటే రాజకీయ కార్యక్రమాలు చూడొచ్చు అనేది మాత్రం ఆలోచన ఉన్నట్టు. కేసీఆర్ మాత్రం ప్రస్తుతం ఢిల్లీ పెద్దల ను ప్రసన్నం చేసుకునే పనిలో వాళ్ళతో రాజీ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈడీ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ కన్సర్నల్లో ఉంటుందనేది ప్రచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి సిబిఐ కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి కవితను ప్రధానంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతోనే కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇక ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం, ఇతర అంశాలు ఏవైతున్నాయో అది తర్వాత రాష్ట్రకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ముందు కవితను తీసుకొస్తే తనకు ఫ్రీ అయితే తర్వాత రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతంగా కొట్లాడొచ్చు రాజకీయపరమైనటువంటి అంశాలతో అనేది ఆలోచనగా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ బ్రహ్మాజీ.